అందరికీ నమస్కారం. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం జరపడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశానికి సొంత రాజ్యాంగం అంటూ లేదు. మరి 1950 జనవరి 26న భారతదేశంలో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఈ యొక్క దినంన ప్రతి ఒక్కరూ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. ఈ భారత రాజ్యాంగం లిఖించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో భారత రాజ్యాంగం లిఖించబడింది. దేశంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారతదేశానిదే. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఈరోజు మనందరూ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో బతుకుతున్నాం. కాబట్టి మరొక్కసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. ఈ కార్యక్రమంలో మరి నేను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అలాగే మన మొహమ్మద్ కరీం వైఎస్ఆర్సీపీ విశాఖ మైనారిటీ సెల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. అలాగే మన కరీముల్లా ట్రావెల్స్ ప్రొపరేటర్ ఎండి జీలాని గారు, అలాగే మన కాదర కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ మదీనా, అలాగే మన అబ్దుల్ హఫీజ్, విశాఖ వెల్డింగ్ ఫ్యాబ్రికేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అఖిలపల్లి ఇన్ఛార్జ్, అలాగే మన అయ్యూబ్ మన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అలాగే మన మొహమ్మద్ ఆషిక్ ఆయన కేజీఎన్ ఇంటీరియర్స్ ప్రొపరేటర్, అలాగే మన జనసేన నాయకులు మొహమ్మద్ గౌస్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొక్కసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్. జై హింద్.